వ్యాప్తంగా టీడీపీ నేతలు విధ్వంసకాండ కొనసాగుతోంది. అధికారం అండ చూసుకొని బరి తెగించి దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల టార్గెట్ గా వారిపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి భర్త రాజకుమార్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అర్ధనగ్నంగా మోకాలపై కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణలు చెప్పించారు. అనంతరం రాజకుమార్తో తన కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేత జువ్వాది కిరణ్. గతంలో నేను లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గారి ఏమన్నుంటే ఏమన్నా నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు చెప్పు. గతంలో నేను లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గారి ఏమన్నుంటే ఏమన్నా నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి ఆమె భర్త రాజ్కుమార్తో వైఎస్ఆర్సీపీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో లోకేష్ ను ప్రశ్నించారనే కారణంతో పాలేటి కృష్ణవేణి కుటుంబంపై టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఆమెపై టీడీపీ నేతలు దాడులు చేశారు. అయినా ఏమాత్రం పాలేటి కృష్ణవేణి దంపతులు వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో పేటరేగిపోయారు. లోకేష్ కు అనుకూలంగా ఫలితాలు రాగానే ఆయన అనుచరులు పాలేటి కృష్ణవేణి దంపతులపై అటాక్ చేయడం ప్రారంభించారు. పాలేటి కృష్ణవేణి ఆమె భర్త పిల్లలు బొప్పుడిలో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకుడు జువ్వాది కిరణ్ కుమార్ దాదాపు 30 మందిని తీసుకొచ్చి ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. రాజకుమార్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం బలవంతంగా పాలేటి రాజకుమార్ను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. గతంలో నేను లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గారి ఏమన్నుంటే ఏమన్నా నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అయితే పాలేటి రాజకుమార్ను కిడ్నాప్ చేసిన 2 గంటల తర్వాత టీడీపీ సోషల్ మీడియాలో ఒక వీడియో బయటకు వచ్చింది. పాలేటి రాజకుమార్ను అర్ధనగ్నంగా మోకాలపై కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి లోకేష్ అనుచరులు క్షమాపణ చెప్పిస్తూ చిత్రహింసలు పెట్టారు. అంతేకాదు టీడీపీ నేత జువ్వాది కిరణ్ కుమార్ పాలేటి రాజకుమార్తో కాళ్లు పట్టించుకొని ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలోకి వదిలారు. తెలుగుదేశం నాయకులు కిడ్నాప్ చేసిన రాజ్కుమార్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో ఆయన భార్య కృష్ణవేణి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నం 3:30 సమయంలో టీడీపీ నేత జువ్వాది కిరణ్ కుమార్తో పాటు మరికొంతమంది టీడీపీ రౌడీలు తమ ఇంటిపై దాడి చేసి తన భర్తను బలవంతంగా కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. వెంటనే పోలీసులు స్పందించి తన భర్తను కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంటోంది.
ఇంటి ముందుకు వచ్చి బయట గేటుకి తాళం వేసి ఉంటే ఇంట్లోకి దూకి తలుపులు బద్దలు కొట్టేసేసి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్న మనిషిని 30 మంది వచ్చారు 5 కారుల్లో వచ్చి మీ ఆడపిల్లని ఏం చెయ్యము, వాడిని పంపించండి. వాడిని పంపిస్తారా లేదా, అసలు వాళ్ళు ఎందుకు పార్టీ మారాలి? వాడు నారా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి మాట్లాడే స్థాయి గల్లోళ్ళ, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళేంది, వాడిట్ట అని చెప్పేసి రాజ్ కుమార్ని అసలు అక్కడే రోడ్డు మీద ఇంక లుంగి లాగేసేస్తున్నారు. కారు మమ్మల్ని ఎవరిని ఎక్కనీ లేదు, నేను అడ్డం పడ్డా కూడా మా అమ్మయ్య అడ్డం పడితే నేను ఎక్కిపోయారు కారు. మా మామయ్య వాళ్ళ అబ్బాయిని కాలువలోకి నెట్టేసేసారు. నన్నేమో పక్కనే బావి ఉంటే బావి మీదకి నెట్టారు. గందరగోళం చేసి తీసుకెళ్లిపోయారు. అవి ఎవరిని ఎక్కనేయలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు. చందు దగ్గర పనిచేసే డ్రైవరు నరేంద్ర జానీ అని చెప్పి అక్కడ వడ్లపూడోడి వాడు, పల్లెలో పిల్లలు ముస్లింస్ 30 మంది దాకా వచ్చారు. ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు చాలా మొహాలు తెలియదు. అట్లా చేసి ఇంక ఒక్కడనే తీసుకెళ్లారు. అవి ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. అవి తల్లి నేను ఒకసారి, మా పిల్లలు ఒకసారి, రాజకుమార్ ఎక్కడున్నాడో తెలియదు. కంగారు పడిపోతుంది. అవి అసలు బయటికి తీసుకొస్తారా లేదా, బతకనిస్తారా లేదా కూడా తెలియదు. అవి ఏం చేస్తారో నన్ను భయం. నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి, పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చంద్రన్న కాళ్ళు నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు చెప్పు. టీడీపీ చిత్రహింసలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వీళ్ళు చేసే దారుణాలు కూడా సోషల్ మీడియాలో పెట్టి మరీ పోస్ట్ చేస్తున్నారు. ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారు? ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గెలిచిన తర్వాత లోకేష్ అండ చూసుకుని అక్కడ పెద్దవాళ్ల గుడిలో కొంతమంది జవాది కిరణ్ లాంటి నాయకులు బరి తెగించారని చెప్పొచ్చు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరైతే పాలిటీ కృష్ణవేణి ఉన్నారో ఈ దంపతులు చిలకలూరుపేటలోని బొప్పుడి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ ఉన్నారు. అయితే 3 రోజుల పాటు ఒక రెక్కి నిర్వహించి ఎక్కడికి వెళ్లారు వీళ్ళు అనేది జవాది కిరణ్, అంటే తెలుగుదేశం నేత జవాది కిరణ్ కుమార్ వాళ్ళ ఆచూకీ తెలుసుకున్నాడు. దాదాపు నిన్న ఒక 5 కారుల్లో బొప్పుడి వెళ్లి ఒక్కసారిగా పాలేటి కృష్ణవేణి దంపతుల పైన దాడి చేశారు. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడి నుంచి రాజకుమార్ ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. ఎక్కించుకుని తీసుకువెళ్లిన తర్వాత దాదాపు 2 గంటల తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో జవాది కిరణ్ కుమార్ పోస్ట్ చేశాడు. దానిలో చాలా స్పష్టంగా లోకేష్ చిత్రపటం ఉంది. ఆ చిత్రపటానికి నువ్వు క్షమాపణ చెప్పు అంటూ బలవంతంగా అతని పైన దాడి చేసి చావుబాది క్షమాపణ చెప్పించారు. దాంతో పాటుగా జవాది కిరణ్ కుమార్ తన కాళ్ళు కూడా పట్టించుకుని ఆ దృశ్యాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి అతన్ని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. పూర్తి స్థాయిలో రాత్రల్లా తిప్పి కొట్టి తెల్లవారుజామున వడ్లపూడికి సంబంధించి కొంతమందికి ఫోన్ చేసి బోయిపాలెం దగ్గర రాజకుమార్ ని పడివేస్తున్నాము, ఒక్కళ్ళే వచ్చి తీసుకెళ్ళండి, ఇంకా ఎక్కువ చేస్తే చంపేస్తామని కూడా బెదిరించడం జరిగింది. దాంతో పాటుగా పాలేటి కృష్ణవేణిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరుతారు వీళ్ళు, ఖచ్చితంగా ఆమెను కూడా త్వరలోనే చంపేస్తామంటూ కొంత బెదిరించి అక్కడ పడేసి వెళ్లిపోవడం జరిగింది. పూర్తిగా కొంతమంది వెళ్లి రాజకుమార్ బంధువులు కొంతమంది బోయిపాలెం రోడ్డుకి వెళ్లి అతన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. పూర్తిగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. ఆయనకి తీవ్రమైన దెబ్బలు కూడా గాయాలు కూడా అయిన పరిస్థితి. పూర్తిగా అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా తెలుగుదేశం నాయకులు ఒక పైశాచిక ఆనందం, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇంటి మీద దాడి చేసి ఇలా చేయటం చాలా దారుణం అని కూడా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. కేవలం లోకేష్ అండు చూసుకునే ఈ దాడులకు పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది.